హాయ్ అండి. ఇది మహేష్ బాబు గారి సినిమా థియేటర్స్ ఉండే మాల్ అండి. మహేష్ బాబు గారి సొంత థియేటర్స్ అనమాట ఇక్కడ ఉండేది. అంటే ఇది పెద్ద షాపింగ్ మాల్ అని అందరూ తెలుసు. దాంట్లో థియేటర్స్ అనేవి మహేష్ బాబు గారి అని టాక్ అండి. అది ఎంతవరకు నిజమనేది మనకైతే తెలీదు. మరి అలాంటి ఏఎంబి మాల్లోకి వెళ్ళి నేనేం తీసుకొచ్చానో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నిజంగా చెప్పాలంటే ఇక్కడికి వెళ్తే 2 కళ్ళు అయితే సరిపోవండి. అన్ని సామాను ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఆడవారికి సామాను ఎక్కువ ఇష్టం కాబట్టి ఇక్కడికి వెళ్తే అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కానీ మనము కొంచెం కాస్ట్ అయినా తీసుకోవచ్చు అన్న వాళ్ళకి ఇది కూడా కొంచెం బెస్ట్ అనే చెప్పవచ్చు అండి. ఎందుకంటే సన్నత్ నగర్లో ఉన్న అగ్రోమెక్లోవి చాలా ఉన్నాయి ఇక్కడ. అది దీనికి దానికి పెద్ద తేడా ఏం లేదు. అది ఫ్యాక్టరీ నుండి వస్తుందండి. వీళ్ళు ఆ ఫ్యాక్టరీలో తీసుకొచ్చి కొన్ని ఇక్కడ పెట్టారు. కానీ మనం స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం అసలు ఎంత బాగుండిద్దోనండి నిజంగా. అసలు ఇందాక చూపించాను కదా కొన్ని కొన్ని అంటే బుద్ధుని విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. కొంచెం పీస్ఫుల్ అనిపించింది అనమాట. నేను నా మైండ్ రిలాక్స్ కోసం నేను వెళ్ళాను. ఎందుకంటే ఇలాంటి క్యూట్ క్యూట్ బొమ్మలు చాలా చాలా ఉన్నాయండి అక్కడైతే. చూడండి, చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అవి ఉంటాయి కదా అవండి. ఇంకా సామాను గురించి అయితే ఏం చెప్పాలి చెప్పండి. ఈ సామాన్లు ఇక్కడ అన్ని సామాన్లు దొరుకుతాయండి. మనకి ఎక్కువ కాస్ట్లో దొరుకుతాయి, తక్కువ కాస్ట్లో దొరుకుతాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా దొరుకుతాయి, క్వాలిటీ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం ఏదన్నా ఒక వస్తువు తీసుకున్నప్పుడు క్వాలిటీ ఉన్నాయి తీసుకుంటేనే కొన్ని రోజులు అనేవి వస్తాయని నా ఫీలింగ్ అండి. అలానే నేను కాస్త లేట్ అయినా కానీ నేను మంచివి తీసుకోవటానికే ప్రయత్నం చేస్తాను. నా దగ్గర మనీ లేకపోతే ఉన్నప్పుడే తీసుకుంటాను, మంచివి తీసుకుంటాను. ఇక్కడ నేను ఆల్రెడీ ప్రీవియస్ ఇది ఫస్ట్ టైమే కాదు 2-3 సార్లు వచ్చాను. వచ్చిన ప్రతిసారి కూడా తక్కువ బడ్జెట్లో నాకున్న బడ్జెట్లోనే నేను ఏదో ఒక వస్తువు తీసుకెళ్ళాను. అలానే ఈసారి కూడా నేను కుక్కర్ ఒకటి తీసుకున్నాను, అలానే ఒక కడాయి ఒకటి తీసుకున్నాను. సో నేనేం తీసుకున్నాను అనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటానండి. మరి మన ఛానల్ క్రిష్ క్రియేషన్స్ తెలుగు ఛానల్ కాబట్టి సో మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకొంచెం ముందుకు వెళ్తాను. కడాయిలు అయితే రకరకాల కడాయిలు కంపెనీవి 3 లేయర్ కడాయిస్ చెప్పనవసరం లేదండి. మనకి స్టీల్ బాగుండిద్దండి ఇక్కడ. అసలు స్టీల్ ప్రపంచం ఏంటి అంటే అగ్రోమెక్ అనే చెప్పవచ్చు. తర్వాత నేను ఇదే చూశాను. అంటే మంచి క్వాలిటీ అనమాట నేను చూసింది. మిగతా వాటిలో చూసాం కానీ ఇక్కడ మంచి క్వాలిటీ కాస్ట్ అన్నీ ఉన్నాయి అన్నమాట. సో చాలా అండి. ఎలక్ట్రిక్ కావాలంటే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. గాజు అయితే చెప్పలేమండి అసలు. మైక్రో ఓవెన్ బౌల్స్ కావాలంటే మైక్రో ఓవెన్ బౌల్స్ అదేనండి మీకు చెప్పడం మర్చిపోయాను. మేము ఫస్ట్ తీసుకుంది మైక్రో ఓవెన్ ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ క్రితం తీసుకున్నాము. ఫస్ట్ మా బోరోసిల్ మైక్రో ఓవెన్ బౌల్స్ అయితే మేము ఒక 3 ఇక్కడ తీసుకున్నాము. తర్వాత వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాము. గ్యాస్ స్టవ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అలానే ఇత్తడి వస్తువులు, రాగి వస్తువులు, మళ్ళీ ఇంకోటి ఏదో ఉండేది కదండి అవి అసలు ఒకటేంటి అన్నీ ఉన్నాయండి ఇక్కడ. మన ఓపిక అనమాట. ఏఎంబి మాల్లో షాపింగ్ మన దగ్గర పైసలు ఉండాలి కానీ ఎంత షాపింగ్ చేసుకోవచ్చు అంటే అంత షాపింగ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ నేను కొనేది ఏంటి అనేసి అంటే గ్యాస్ స్టవ్ ఒకటి పెండింగ్ ఉండిపోయిందండి. మరి ఏ గ్యాస్ స్టవ్ కొనమంటారు మీరు తప్పకుండా నాకు కామెంట్స్లో తెలపండి. ఒక్కొక్కటి నాకు ఉన్నప్పుడే నేను ఒక్కొక్కటి తెచ్చుకుంటున్నాను. అదేంటో తెలిసి వాడినప్పుడే ఆరోగ్యం బాగుంది, తెలియకుండా వాడినప్పుడు ఆరోగ్యం బాగుంది. ఇప్పుడేమో ఆ నాన్ స్టిక్కీ వాడుతున్నా కానీ అల్యూమినియం వాడుతున్నా కానీ ఉన్నదే సగం సగం ఆరోగ్యాలు. ఈ ఆరోగ్యాలు కూడా ఇవి వాడి పాడుగొట్టుకోవటం అవసరమని మనసు అంటే మంచి కొనుక్కో అన్నట్లుగా లాగేస్తూ ఉంటుందండి.
ఎందుకంటే అల్యూమినియం మొన్నటిదాకా మేము అల్యూమినియమే వాడాను. ఇప్పుడు మరి ఏందో అల్యూమినియం వాడొద్దు, దాంట్లో కెమికల్ ఉంటాయి, క్యాన్సర్ కారణాలు అనేసి అంటున్నారండి. భయంతో కొంటున్నాము, అంతేగాని డబ్బులుండి అయితే కొంటలేదండి, నిజంగా చెప్తున్నాము. ఎందుకంటే ఆల్రెడీ సగం ఆరోగ్యాలు క్షీణించినాయి. ఈ ఉన్న సగం ఆరోగ్యాలు కూడా అదేదో కొనుక్కోమన్నారు కదా, వాడొద్దు అంటున్నారు కదా. వాడొద్దు అంటే వాళ్ళు మంచి కోసమే చెప్తున్నారని నేను ఫీల్ అవుతానండి. అందువలన ఇదేంటో నాకు ప్రతిసారి కూడా సోల్టేర్ ఇదొకటే దొరుకుతుందండి. మరి మనమేమో 4000 5000లో పెట్టి కొనుక్కునే స్తోమత లేదు. ఎక్కడ తక్కువగా ఉందని స్టీలీ కొందామంటే స్టీలీ కొంచెం గ్యాస్ పెంచగానే మాడిపోతున్నాయి. మరి ఏం చేయాలండి? అందుకే నా బడ్జెట్లోనే కొంచెం ఒక 2-3 రూపాయలు కొంచెం ఎక్కువ అయిపోయినాయి నిన్న. అయినప్పటికీ ఒకసారి కొని పెట్టుకుంటే అయిపోయింది కదా. ఎందుకంటే ఇప్పుడేమో జాబులకి వెళ్తున్నాము, ఎక్కువ కుక్కర్లో అయిపోతున్నాయి, కుక్కర్లో చేసేస్తున్నాము అని కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చుకున్నానండి. సో అవి మీరు లాస్ట్ దాకా చూస్తే నేను స్కిప్ చేయకుండా చెప్తానండి. అసలుకి కృష్ణుడి విగ్రహాలు ఇలా అసలు ఎంత చాలా చాలా బాగున్నాయండి నిజంగా. మాకు ఇల్లు లేదు కానీ మాకు ఇల్లు ఉంటే ఫస్ట్లో మీరు చూసారు కదా, సెట్స్ ఉంటాయి కదండి, కేజీ లెక్కన, హాఫ్ కేజీ లెక్కన, అంటే 500 గ్రామ్ 1000 గ్రాము, అది మిడిల్లో మనకి కొంచెం మిర్రర్ లాగా ఇస్తాడు. అంటే ఆ ఐటెం ఏంటో మనం చూసుకోవటానికి ఆ సెట్లు కొనుక్కోవాలండి నిజంగా. ఎందుకంటే ప్లాస్టిక్ ఇవన్నీ తీసేయాలని నా టార్గెట్ అండి. ప్లాస్టిక్ వండేవి తినేవైనా కానీ మేము ప్లాస్టిక్ అయితే చాలా వరకు బ్యాన్ చేశాను నేను. కొనటం కూడా నేను ఆపేసేసాను. ఇలా సిరామిక్ అయితే కొనలేము, ఎందుకంటే అవి పట్ పగిలిపోతాయి, అంత స్తోమత కూడా లేదు. ఇంకా పెద్ద పెద్దవి అంటే అవి కూడా కొనేదంటే మన బడ్జెట్లో ఒక కుక్కర్ కావాలి. ఆల్రెడీ ఒక కుక్కర్ ఉంది, ఇంకో కుక్కర్ కావాలి. ఎందుకంటే ఒక కుక్కర్ మీదే కుదరట్లేదు. రోజు జాబులకి పొద్దున్నే 7:30 కల్లా అన్నీ రెడీ చేసేసుకోవాలి, మరి కుదరట్లేదు. అల్యూమినియం వాడదామంటే మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే అల్యూమినియం వద్దు అనేసి అన్నప్పుడు ఇంక మళ్ళీ అది భయంగా అనేసి నేను తీసేసాను. నిన్నైతే కుక్కర్కి మనీ పెడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. బట్ ఏంటంటే ఒకసారి కొనుక్కుంటే కొన్ని సంవత్సరాలు వచ్చేది కదా మనకి. ఒక్కొక్కరే వాడటం కడగటం అయిపోతుంది అనేసి ఇంకా నేనైతే ఆ డెసిషన్ తీసుకొని సరేలే అనేసి నిన్నైతే తీసుకోవటం జరిగింది. కుక్కర్ ఒకటి, కడాయి ఒకటి, మొన్న ఒక బాండీ టైప్ ఒకటి తీసుకున్నాను. ఇంకో సోల్టేర్లో కూడా ఇంకో చిన్న బాండీ తీసుకున్నాను. అలానే సోల్టేర్లోనే ఇంకోటి పాట్ లాగా, బిర్యానీ 1 kg పాట్ లాగా, దాంట్లో కూరలు వండుకుంటున్నాము. ప్లస్ ఇప్పుడు తీసుకున్నది కడాయిలా, ఈ 2 సరిపోతాయండి. ఎందుకంటే మేమిద్దరమే కాబట్టి సరిపోతాయి. ఎందుకంటే సగం జీవితము కొంచెం ఆరోగ్యంగా బతుకుదామనేసి అదండి. అల్యూమినియము పక్కన పెట్టేస్తే ఇవన్నీ పక్కబడితే అసలు ఇత్తడి ఉన్నాయండి. ఇత్తడి జర్మనీ లేదు కానీ ఇత్తడివి రాగి ఉన్నాయి, చాలా 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 ఉన్నాయండి నిజంగా. ఇది వచ్చేసి చాపింగ్ బోర్డు, ఇది వచ్చేసి అగ్రోమెక్ అండి, పేరు కూడా ఉంది. ఈ చాపింగ్ బోర్డు కూడా ఒకటి తీసుకోవాలి. నేను ఆల్రెడీ వుడ్ది వాడుతున్నాను. వుడ్ది కూడా ఓకే. అది వుడ్ది ఏంటంటే మనకి ఇక్కడ పాచిలాగా పడుతుందండి, నాచు అంటారు కదా, నాచులాగా పడుతుంది ఒకవైపు. సో నిదానంగా అది ఒక 500-600 ఉంది. నిదానంగా దాన్ని కూడా సెట్ చేసుకుందాము. ఎందుకంటే మనం వెజిటేబుల్ కట్ చేసుకోవటానికి ఇవన్నీ కూడా కొంచెం అంటే వుడ్ని వాడచ్చు. చాలా రోజుల నుంచి నేను వుడ్నే వాడుతున్నాను. సో దాన్ని కూడా ట్రై చేద్దాము, పోయింది ఏముంది. సరే ఇంకా బాక్స్ అండి, రోజు నాకు ఒక బాక్స్ ఉండేది, చిన్న బాక్స్. 2 కూరలు తీసుకెళ్ళాలి, రైస్ తీసుకెళ్ళాలి. ఒక బాక్స్ ఇంకో బాక్స్ ఉంది. మా హస్బెండ్ ఆల్రెడీ 2 బాక్సులు ఉన్నాయి, ఆయనకి చాలా పెద్దది ఉంది. నాకు ఇంత పెద్దది పట్టొద్దు అని చెప్తారు. అందుకని నా బాక్స్ని ఆయనకి పెడతా ఉంటానన్నమాట. అందుకే నేను ఒక 2 బాక్సులు, ఆయనకి ఒక 2 బాక్సులు, నేను వాడుకునేది ఆయనకి ఇచ్చేస్తాను. ఆయనకి 2 సరిపోతాయి, నాకు 2 సరిపోతాయి అన్నట్టుగా ఇంకో బాక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా కూర బాక్సులు అనుకోండి చాలా చాలా ఉన్నాయి, అవి నాకు అవసరం లేదు. సో నేను సామాను కొంటే మా ఇంట్లో చాలా తిడతారండి మా ఆయన గారు అయితే. ఆయనకి ఎంత కోపం అనమాట. ఇప్పుడు నేను కుక్కర్ కొనుక్కొచ్చింది కూడా బహుశా ఆయనకి తెలీదు.
తెలీదు. చూసారేమో గానీ నేను ఇంట్లో ఒక వైపున దాచిపెట్టి వెళ్ళాను. మేబీ ఆయన చూసుంటారనమాట. డబ్బులన్నీ ఇలా వృధా చేస్తామంటే మరేమో నాకు ప్రాణం ఒప్పట్లేదండి. అల్యూమినియంలో వాడదామంటే అసలే హెల్త్లు బాగోట్లేదు. హెడేక్లని, మైగ్రేనిలని ఇవన్నీ వస్తున్నాయి. మళ్ళీ అల్యూమినియం వాడిన కానుంచి మనసు అది వాడొద్దు, అది వాడొద్దు. అందుకే సరేలే తిడితే తిట్టారని నానండి. నేను చెప్పింది సెట్ బాక్సులు ఇవేనండి. నేను ఫ్యూచర్లో ఇల్లు కొనుక్కుంటే ఖచ్చితంగా ఇలాంటివి తీసుకుంటానండి. అసలు ప్లాస్టిక్ అనేది తీసేస్తాను. ఇప్పుడు 1 కేజీలు 2 కేజీలు ప్లాస్టిక్ ఇవే ఉన్నాయి. వాడుకునేవి మాత్రమే నేను ఇట్లా తీసానండి. సో అవి కూడా నేను తీసేస్తాను తొందరలోనే. సో అదంటే అన్నీ ఒకేసారి తీసేయటం కుదరదు, అలానే అన్నీ ఒకేసారి కొనుక్కోవటం కూడా కుదరదు. కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకి వచ్చినప్పుడు ఒక శాలరీ వచ్చినప్పుడు ఒక వస్తువు, ఒక శాలరీ వచ్చినప్పుడు ఒక వస్తువు, ఇలా అయితే నేను డిసైడ్ అయ్యి ఒక్కొక్కటి అయితే తీసుకున్నాను. చాలా వరకు అయిపోయి నేను కుక్కర్ లేదనుకున్నాను, కుక్కర్ వచ్చేసింది. ఒక దాంతోనే వండుతున్నాను, ఇంకో దానికి జతగా కావాలనుకున్నాను, అది కూడా వచ్చేసింది. సో నేను ఏమేమి కొన్నది కూడా నేను ఇక్కడ లింక్ పెడుతున్నానండి. వీడియోలో ఎంత ఎక్కువైపోయిందని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కుక్కరు, బాక్సు, కడాయి ఏమేమి కొన్నానో కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మర్చిపోకుండా క్రిష్ క్రియేషన్స్ తెలుగు అని ఛానల్ అండి, తెలుగు ఛానల్. నన్ను కూడా సపోర్ట్ చేస్తే నేను కూడా ముందుకు వెళ్తానండి. సో మరి అల్యూమినియం వాడొద్దనేసి అంటున్నారు. నేనైతే వాడలేను. వాడొచ్చని మీకు తెలిస్తే కామెంట్స్లో తెలపండి. అలానే మంచి బ్రాండ్ స్టీల్లో ఏదో కూడా కామెంట్స్లో తెలపండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి మర్చిపోకుండా.